నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు యువర్తా న్యూస్. కొత్త రోడ్డు వద్ద కావమ్మ మారయ్య స్వాముల తిరునాళ్ల ఉత్సవాలు సోమవారం ఉదయంతో ముగిశాయి. 3 రోజుల కావమ్మ మారయ్య స్వాములకు ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనావకాశం కల్పించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కావమ్మ మారయ్య స్వాములకు దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టారు. వచ్చిన భక్తులకు కోడూరు ఓబులపతి, కోడూరు మహేశ్వర అన్నదానం చేశారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూలపూలకుంట మండల కేంద్రంలోని కొత్త రోడ్డు వద్ద ఉన్న కావమ్మ మారయ్య స్వాముల తిరునాళ్ల ఉత్సవాలను ఆదివారం రాత్రి ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ ఘనంగా నిర్వహించారు. కావమ్మ మారయ్య స్వాములకు అభిషేక పూజలు, మంచినీళ్ల జ్యోతి, సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం తదితర కార్యక్రమాలు చేపట్టారు. కావమ్మ భక్తులు కంకణాలు కట్టించుకుని అగ్నిగుండ ప్రవేశంలో కాలినడకన చేశారు. ఈ అగ్నిగుండ ప్రవేశ ప్రారంభ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, మాజీ మండల అధ్యక్షుడు కచేరి రామ్మోహన్, వీరితో పాటు పలువురు పాల్గొన్నారు. దీంతో కావమ్మ మారయ్యల ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి.